It's a wonderful joy in her life. So a faithful woman and a wisdom and kindness she has. Actually, she is a retired government teacher. She taught lessons to the very poorest of the poor children and single parent children, orphans. She taught lessons to them. So what we can learn from her? She is not only teaching lessons, but she is also teaching the life lessons that inspire us to live with integrity and prosperity and with the love of God. So let us all thank the Lord for blessing her with good health, care, and a life dedicated to serve others. So as we celebrate her birthday, may we learn from various things that to be delighted in our studies, respect to all of us, all the students who are here, and faithful to God in every reason of life. So my dear brothers and sisters, what I would like to say is that my aunt is a special woman, not only for every student, but in the family, in the church community, and she inspired a lot of people around them. So, on behalf of our faith school, I would like to wish you a happy birthday once again, and may God bless you with the wisdom, knowledge, and understanding. So, thank you for coming. Good afternoon, children. Good afternoon to the HM staff and non-teaching staff, and my dear respected director, Dr. Moses Kalu, and Gifty. And today, a special birthday baby, my dear sister Susan. Happy birthday to you. ఫస్ట్ దేవునికి వందనాలు, ప్రైజ్ ది లార్డ్. మా అమ్మగారు జ్ఞాపకం చేసుకోవాలి. మరి సార్ చెప్పినట్టుగా ఇంకా మా అమ్మగారు జీవించున్నారు. 95 years కంప్లీట్ అయ్యి 96 years మా మదర్కి. మా మదరు మా సిస్టర్ దగ్గరే ఉంటారు. తను ఎంతో ఎఫెక్షన్గా చూడబట్టే మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారు. గాడ్స్ గ్రేస్ కూడా. మా సిస్టర్ గవర్నమెంట్లో సెలెక్ట్ అయ్యి చక్కగా టీచర్గా 62 years తను చేసి రిటైర్ అయింది. ఇప్పుడు మీ మధ్యన ఈరోజు ఈ సంవత్సరం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మరి మేము కూడా ఇన్వైట్ చేసినప్పుడు తను యాక్సెప్ట్ చేసి మన చిల్డ్రన్ అందరికీ కూడా చక్కగా బిర్యానీ, చికెన్ చేయించండి అని చెప్పారు. కేక్ కూడా తెమ్మన్నా కానీ మన గిఫ్ట్ మరి తన పిన్ని యొక్క ప్రేమతోటి ఈ కేక్స్ని తను తీసుకొచ్చాడు గిఫ్ట్గా. మా సిస్టర్ గురించి చెప్పాలంటే చాలా డిసిప్లిన్, చాలా చక్కగా మరి క్రమశిక్షణలో పెడతాను. నేను మా స్కూల్కి ఇన్వైట్ చేస్తుంటాను. మా పిల్లలకి చక్కగా చదువు చెప్పాను. ఎప్పుడైనా తను ఖాళీ చూసుకొని అందరికీ కూడా ముఖ్యంగా తెలుగు బాగా చెప్తాను. కాబట్టి మీరు అందరూ కూడా మా సిస్టర్ని ఇన్వైట్ చేస్తున్నాం. తప్పకుండా వచ్చి తన తెలుగు నేర్పించవలసిందిగా వచ్చున్నాను. మా సిస్టర్కి 2 పిల్లలు, చిన్ను, జాకబ్, సుమన్. ఇక్కడ మా స్కూల్లో చేశారు కొంతకాలం. అన్న మీ అందరికీ చాలామందికి తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చి తను ఫ్యామిలీ ఆనపర్తిలో ఉంటున్నాను. మరి తర్వాత సంధ్య వాళ్ళ యొక్క పాప మన దగ్గరికి సండే స్కూల్ నేర్పిస్తూ ఉంటారు. మరి వాళ్ళిద్దరినీ ఎంతో క్రమశిక్షణలో తను పెంచి మరి బ్లెస్డ్ మదర్గా తన ఆశీర్వదించబడింది. యెహోవాయందు భయము భక్తి గలవారు ఎలాగో ఆశీర్వదింపబడుతుంది. పిల్లలు చూస్తానన్నారు. ఒక గ్రాండ్ డాటర్ కూడా ఉంది, యానా షెరిన్. మీ దగ్గరికి అప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మీకు చాక్లెట్స్ అవి వేస్తుంటారు.
మరి నాకు మా సిస్టర్ అంటే చాలా మరి ఇష్టం. ఎందుకంటే మేము అందరం కూడా మా అమ్మగారికి 9 సిస్టర్స్, ఒక బ్రదర్. చాలా మేము ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఐక్యత కలిగి ఉంటాం. ఎవరు ఎప్పుడూ కూడా దెబ్బలాడుకోవడం కానీ లేదా ఎప్పుడూ కూడా మేము విభేదాలు మాకు ఒకే మాట మీద. ముఖ్యంగా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. మా 3 సిస్టర్స్ బ్రదర్ కూడా ఎంతో మరి నాకు రెస్పెక్ట్ ఇచ్చి అక్క ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను. అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. ఏ ఫంక్షన్స్ అయినా ఏ కార్యక్రమాలకైనా ఒకే మాట మీద ఉంటాం. అయితే మనకి ఈరోజు మన డైరెక్టర్ గారు చర్చ్ కూడా, చర్చ్ ఆఫ్ గాడ్ మనకి ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతుంది. తను చర్చ్ పెట్టిన దగ్గర నుంచి కూడా తను తన కుటుంబాన్ని ఈ చర్చ్ ఇప్పటి వరకు కూడా మరి నడిపిస్తూ చర్చ్ యొక్క మరి ప్రార్థన వల్ల, మా కుటుంబ ప్రార్థన వల్ల బిడ్డ ఆశీర్వదింపబడింది. నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బిడ్డకు ధరింప చేసి ప్రభువారు మరి ఇలాగ అనేక పుట్టిన దినాలు చేసుకుంటూ ఇంకా ఏమేడైతే ప్రభువారు ఇవ్వాలనుకుంటున్నారో తప్పకుండా తను ఇంకా ఎక్కువ దీర్ఘాయుతోటి తను సెలబ్రేట్ చేసుకొని దేవుని మహిమపరచాలని ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆదరణ అంతమనుకుండి మరి ముఖ్యంగా మా సిస్టర్ సూజన్ మీద మరి జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు. ముఖ్యంగా మా స్కూల్ గురించి చెప్పాలి. హెచ్ఎం గారు మరి పిల్లలందరినీ కూడా తయారు చేసి వాళ్ళ చేత ఒక బొకే కూడా తయారు చేయించారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. తర్వాత మరి లంచ్లో కూడా మీరు తీసుకొని మా చెల్లికి థ్యాంక్ యూ చెప్పండి.